నరేంద్ర మోదీ ఫోటో ఉంటేనే రేషన్ బియ్యం, లేదంటే బియ్యం ఇవ్వద్దు. ఒకవేళ అలా చేస్తే గనక ఉద్యమిస్తామని చెప్పి ఇప్పుడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే మాట్లాడుతున్నారు. 1 కిలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఫోటోలు వేసుకుంటుంది. ముఖ్యమంత్రి ఫోటో, బట్టి విక్రమార్క ఫోటో, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఇలా వేసుకుంటున్నప్పుడు 5 కిలోలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫోటో ఎందుకు ఉండడం లేదు అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపటి నుంచే మేము ఉద్యమిస్తాం. నెక్స్ట్ టైం నుంచి రేషన్ బియ్యం వస్తున్నప్పుడు మరి ఈ విషయం చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తున్నప్పుడు మరి ఆయన ఫోటో ఉండాలి కదా, నరేంద్ర మోదీ ఫోటో అని చెప్పి రఘునందన్ రావు గారు మాట్లాడుతారు. కానీ అసలు రేషన్ బియ్యం మీద మనకి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకుండా ఉంటే మంచిది. అది మోదీ గారి ఫోటో అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫోటో అయినా, రేవంత్ రెడ్డి గారి ఫోటో అయినా ఉండొద్దు. అసలు దేనికి? మీరు ముఖ్యమంత్రి అన్న విషయం మాకు తెలీదా? ప్రధానమంత్రి అన్న విషయం వాళ్ళకి తెలియదా? ఇది కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వాలైన ప్రజల యొక్క పన్నుల ద్వారా ఇస్తున్నారు కాబట్టి ఇది జాతీయ చిహ్నమో, లేకపోతే ఒక రైతు ఫోటోనో, లేకపోతే ఇంకేదైనా ఫోటో వేసుకుంటే మంచిది. ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో పట్టా పుస్తకాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మొత్తం బ్లూ కలర్ చేశారు. దాంతో ప్రజలందరూ భయపడిపోయారు. ఎందుకు? దేనికి అవసరం? నరేంద్ర మోదీ గారి ఫోటో వద్దు, రేవంత్ రెడ్డి గారి ఫోటో వద్దు, చంద్రబాబు నాయుడు ఫోటో వద్దు, ఎవరి ఫోటోలు వద్దు. రేషన్ బియ్యం మీద జాతీయ చిహ్నం ఫోటో వేస్తారా? భారతదేశం ఫోటో వేయండి, లేదా మన జెండా ఫోటో వేయండి, లేకపోతే మన ఒక రైతు ఫోటో వేయండి, సరిపోద్ది. ఎందుకు పనికిరాని పంచాయతీలన్నీ ఫోటోల విషయంలో? అంటే రఘునందన్ గారు అడుగుతున్న దాంట్లో తప్పేం లేదు. 1 కిలో ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫోటోలు అవసరమా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మరి నరేంద్ర మోదీ గారి ఫోటో వేయండి, లేకపోతే మామూలుగా అసలు ఫోటోలు అవసరం లేదు, ఎందుకు ఈ ఫోటోలు అన్ని పని లేకపోతే జరే అడుగుతున్నాడు ఆయన. ఒకవేళ నిజంగానే మీ ఫోటోలు వేసుకుంటున్నారు కాబట్టి నరేంద్ర మోదీ ఫోటోలు కూడా వేయండి అనుకుంటే, వాస్తవంగా చెప్పాలంటే మనకి ఈ ఫోటోలు పిచ్చి వద్దు, ఈ ఫోటోలే వద్దు అసలు.